బంధించిన శంభాజీని వీధుల్లో తిప్పారు. మొఘలులు రాక్షసానందాన్ని పొందారు. అంతటి ఘోరమైన అవమానాల్ని కూడా తట్టుకున్నారే కానీ వారి షరతులని మాత్రం ఒప్పుకోలేదు. చేతులని మెడలని చెక్కకి కట్టేశారు. సంకెళ్లతో బంధించారు. రక్తం వస్తున్నా కానీ ఆయన గాయాలకి కారం ఉప్పు చల్లారు. ఒక సందర్భంలో ఔరంగజేబ్ శంభాజీ గారిని కళ్ళు దించమని అడిగారు. శంభాజీ గారు దానికి నిరాకరించారు. దానితో ఆ కళ్ళని పీకేశాడు. దాంతో అలా ప్రతిరోజు క్రూరమైన శిక్షల్ని విధిస్తూనే ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా శంభాజీ గారు కొన్ని రోజుల పాటుగా బ్రతికే ఉన్నారు. శంభాజీ గారిని ఔరంగజేబ్ ఇస్లాంని స్వీకరిస్తే నీకు ప్రాణభిక్షని పెడతాను అని చెప్పి ప్రతిపాదించాడు. కానీ అందుకు ఛత్రపతి శంభాజీ మహారాజు మాత్రం అంగీకరించలేదు. ఇంతటి ఘోరమైన శిక్షలని కూడా అనుభవించారే కానీ మతాన్ని మాత్రం మార్చుకోలేదు. ఒక హిందువుగా ఉండి మీరు మరో మతానికి మారితే ఇండైరెక్ట్ గా మీరు శంభాజీ మహారాజు గారిని మోసం చేసినట్లే అవుతుంది. తన పోరాటాన్ని మీరు వృధా చేసిన వారే అవుతారు. మరి మీరే ఆలోచించుకోండి.